ఏవో గొప్ప అద్భుతాలు చేయాల్సిన పని లేదు. హాస్పిటల్కి వెళ్ళి ఒక పూట ఉండండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ వేదన, వాళ్ళు పెట్టే ఆహాకారాలు చూసినప్పుడు అమ్మో దేవా, నువ్వు ఎంత గొప్ప కార్యం నా జీవితంలో, నా ఇంటి వారి జీవితంలో చేశావని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తావు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము స్తుతించేటప్పుడు కానీ, ఆరాధించేటప్పుడు కానీ దేవుడిచ్చిన బలముతో మనసారా స్తోత్రము నాయనా, హల్లెలూయా, నా దేవానికి వందనాలు అని పూర్ణ బలము, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, ఎవరేదో అనుకుంటారని కాదు, నా దేవుణ్ణి నేను గణపరచాలి, నా దేవుణ్ణి నేను స్తుతించాలి. ఒకవేళ నువ్వు దేవునికి ఇవ్వాలంటే వేలాది నదులంతా తైలము తెచ్చా ఆయన పాదాల ఎద్ద పోసిన రుణము తీరిపోదు. వేల కొలది, ఒక్క పొట్టేళ్ళు 2 పొట్టేళ్ళు కొంటాకే మనకంత స్థితి లేదు. కిలో మటన్ కొనుక్కోటానికి మన పరిస్థితి లేదు. కానీ నువ్వు వేల కొలది పొట్టేళ్ళు తెచ్చి ఆయనకు బలి అర్పించిన ఆయన రుణం తీర్చుకోలేవు. నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమించింది గర్భంలో పుట్టిన బిడ్డలు, వారిని బలి అర్పించిన రుణం తీర్చుకోలేవు. నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావంటే మనసారా హృదయపూర్వకంగా ఆయనకు నమస్కరించు, ఆయనను స్తుతించు, ఆయనను గణపరచు. రోజంతా మన పనిపాటల్లో ఉంటున్నాం, వారమంతా పనిపాటల్లో తిరుగుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఆ కొన్ని నిమిషాలైనా భయభక్తులు కలిగిన హృదయముతో, మన దేవుడు చేసిన కార్యములను బట్టి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎదురు చూసినట్లయితే నిన్ను ఖాళీ చేతులతో పంపించేవాడు కాదు. హల్లెలూయా. ఆయన నిన్ను ఖాళీగా పంపించడు. నీ జీవితాన్ని మార్చగలటకు ఆయన శక్తిమంతుడు. ఇక్కడ మనం ఈరోజు వాక్యంలో చూసుకున్నట్లయితే, వాక్యంలోనికి వెళ్దాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. చాలమ్మా, ఇది అపోస్తుల కార్యములు అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. అపోస్తులు అనగా యేసు ప్రభువుని వెంబడించినటువంటి 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు సువార్తలు రాశారు. అవి మొదటిగా 4 సువార్తలు. ఈ అపోస్తుల కార్యము వచ్చేసరికి యేసు ప్రభు మన కోసము మరణించి ఆయన తిరిగి మూడవ దినం లేచి ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమైన తరువాత ఆయన పిలుచుకున్న శిష్యులు ఈ భూమి మీద ఏమేమి అద్భుతాలు చేశారో దాని గురించి వ్రాయబడిన గ్రంథం అపోస్తుల కార్యములు. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళారు, ఎలా మాట్లాడారు, ఏ పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు, ఎలా అద్భుతాలు చేశారు అని వివరించేదే ఈ అపోస్తుల కార్యములు. అయితే ఈ అపోస్తుల కార్యములు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 12వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. చూద్దామండి ఆ దినాలు ఎలాగున్నాయంటే, ఇంచుమించుగా ఈ అధ్యాయము రాసే సమయానికి యేసు ప్రభుల వారు ఆరోహణమయ్యి దాదాపుగా లేఖనాల ప్రకారం 10 సంవత్సరాలైందంట. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యేసయ్యా నువ్వు నోరుతో యేసయ్యా అని గనక నువ్వు ఉచ్చరిస్తే నీకు మరణ శిక్ష. నువ్వు ఆయన మందిరానికి వెళ్ళావా, నలుగురు కలిసి పాటలు పాడుతున్నారా, నలుగురు కలిసి స్తుతిస్తున్నారా, నిన్ను చెరసాలలో వేయించటం, ఇట్లా భయంకరమైనటువంటి పరిస్థితులు, దొరికిన వారిని దొరికినట్టుగా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అలాంటి సమయంలో మరి పేతురు గారు, యాకోబు గారు వీళ్ళు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి ఆ పట్టణములో వారు సంఘాన్ని స్థాపించి ఆ సంఘములో వారు బలముగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ హేరోదు రాజు ఎవరైతే ఉన్నాడో, ఎవరు అసలు దీనికి మూల కారణం ఎవరు, అక్కడ సంఘాన్ని నడిపించేది ఎవరు, ఎవరు ఈ యేసు గురించి చెప్తున్నారు, నజరేయుడైన యేసు గురించి నేను ఉచ్చరించొద్దన్నానా, ఆయన గురించి ఎక్కడ మాట్లాడొద్దన్నానా, ఆయన చేసిన అద్భుతాల గురించి ఎక్కడ మరి ధ్యానించొద్దని చెప్పాను కదా. దీనికి మూల కారణం ఎవరు అసలు
మరి ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఈ గుంపు అంతటికి, ఈ సంఘం అంతటికి ఎవరు హెడ్ అంటే పేతురు గారు, యాకోబు గారు అక్కడ స్తంభాలుగా ఉన్నారు. వారి ద్వారా పరిచర్య జరుగుతుందని ఈ హేరోదు రాజుకు తెలిసింది. ఈ విషయం తెలిసి ఈ పేతురు గారిని, ఈ యొక్క యాకోబు గారిని చెరసాలలో వేసి బంధించారంట. చెరసాలలో వేసి బంధించి మరి చెరొక పక్కన హింసిస్తున్నారు. నువ్వే ప్రకటిస్తావా అంటే ఏది ఏమైనా నా దేవుణ్ణి నేను ప్రకటిస్తాను అని వీళ్ళు చెప్తున్నప్పుడు మొదటిగా యాకోబుని ఖడ్గముతో శిరశ్ఛేదనం చేసి, ఈ 12 మంది శిష్యులలో చిన్న వయసు కలిగిన వాడంట యాకోబు. చిన్న వయసు కలిగినటువంటి యాకోబు మరి కత్తితో నరికి, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు యేసయ్యను వదిలిపెడతావా, లేకపోతే నేను చంపేస్తామంటే వాళ్ళు ఏమన్నారంటే మమ్మల్ని చంపేయే కానీ మేము మాత్రం యేసయ్యని విడిచిపెట్టమన్నారు. మేము మాత్రం యేసయ్యని విడిచిపెట్టమంటే చిన్నవాడు, యవ్వనస్తుడు, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి యాకోబును అక్కడికక్కడ తల నరికి చంపేశారు. ఈ యాకోబు గురించి కనుక మనం ముందుగా ఆలోచిస్తే, తాను ఈ భూమి మీద మరి యేసు ప్రభుల వారు నివాసం చేస్తున్నప్పుడే వాళ్ళ తల్లిగారు అంటారయ్యా, నా యొక్క కుమారుణ్ణి నీ యొక్క సన్నిధిలో ఉండనివ్వవా అని అడుగుతారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ జబదయి కుమారులైనటువంటి తల్లి ఆమె వచ్చి అడుగుతుంది. మత్తయి సువార్త మాట ఎక్కడుందో కొంచెం చూడండి అమ్మా, వచనం చెప్పమ్మా. 20వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు జబదయి కుమారుల యొక్క తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నేనేమి కోరుచున్నానని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని చాలండి. ఇందాక చెప్పాం కదా, జబదయి కుమారుల తల్లి అడిగింది. ఆ జబదయి కుమారుల తల్లి ఎవరో కాదు, యాకోబు యొక్క తల్లి అనమాట. యాకోబు గురించి తల్లి ముందుగానే వచ్చి యేసు ప్రభుకి రికమెండేషన్ చేసింది. అయ్యా, ఏం కావాలమ్మా నీకు, ఏంటి ఇలా వచ్చావు, నువ్వు చాలా భక్తిపరురాలివి, నీకేం కావాలో చెప్పమ్మా అంటే, అయ్యా నా కుమారులు నీ రాజ్యంలో ఉండాలంటే నీ పక్కన అటొక్కల్ని పెట్టుకో అంటే యేసుప్రభు అంటాడు, నువ్వేం అడుగుతున్నావు నీకు తెలుసా, నా రాజ్యంలో ఉండాలి అంటే నా గిన్నెలోనిది తాగాలి. అంత తాగగలరా? ఆయన గిన్నెలో ఏముంది? ఆయన సిలువ వేసినప్పుడు ఏమిచ్చారు? చేదు చిరకను. అంటే ఆయన గిన్నెలోది తాగటం అంటే ఆయన మరణించినట్టుగా నువ్వు మరణించడానికి సిద్ధంగా ఉంటేనే ఆయన రాజ్యంలో నీవు ఉండగలవు. హల్లెలూయా. వినటానికి కొంచెము భయంగానే ఉంది, వినటానికి కొంచెము భయముగానే ఉంది. ఏంటిది? ఏం చెప్తున్నాడు దేవుడు? ఇటు పెట్ట మనుషులు కనిపించట్లేదు. ఏంటి అంటే చనిపోవటానికి కూడా సిద్ధపడితేనే ఆయన రాజ్యంలో ఉండగలుగుతాం. వాళ్ళు అన్నిటికీ సిద్ధపడ్డ వాళ్ళు ఏమంటారు? మేము సిద్ధమే, మేము ఆ గిన్నెలోది తాగడానికి సిద్ధమే అని ఆ రోజు మాట్లాడిన మాట ఆ తర్వాత యేసయ్యను వెంబడిస్తూ ప్రాణాలను సైతం వారు లెక్క చేయకుండా, ఇప్పుడు ఆ హేరోదు రాజు కత్తితో నిన్ను తల నరికేస్తామన్నా కూడా ఆనాడు దేవునికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఇప్పటికీ కూడా యవ్వన కాలంలో తమ శరీరమును పానార్పణముగా పోయబడి తల నరికి చంపేస్తామన్న సంతోషముగా వారిని వారు దేవునికి సమర్పించారు. ఇప్పుడు దేవుడైతే నీ శరీరాన్ని కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నువ్వు నా కోసం చచ్చిపో అని చెప్పట్లేదు, ఆయన నీ కోసం మరణించి ఉంటున్నాడు. ఆయన నీ నుండి కోరుకునేది నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ మనసును ఆయన కోరుకుంటున్నాడు. అందులో
ఆయన ఒక్కడే సింహాసనాసీనుడిగా ఉండటం ఆయన కోరుకుంటున్నాడు. అయితే అప్పుడు దినాల్లో ఏం జరిగిందంటే ఆయన్ని యాకోబుని చంపేశారు. చెరసాలలో ఇద్దరు ఉన్నారు. ఎవరండి? ఇంకొక వ్యక్తి ఎవరు? పేతురు గారు ఉన్నారు. పేతురు, యాకోబు చంపేయబడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంట? పేతురు గారు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఒకరిని చంపేశారు, రేపో ఎల్లుండో నెక్స్ట్ నేనే పేతురు గారు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు అంటూ ఉంటారు, యాకోబుని చంపేశాం, నువ్వే చావడానికి సిద్ధంగా ఉండు అన్నప్పుడు పేతురు గారు ఏమనాలి? బ్రతికుంటే బలిసాకు అమ్ముకొని తినొచ్చు, బస్టాండ్లో ఏరుశనక్కాయలు అమ్ముకొని తినొచ్చు, ఏదో ఒక 4 ఇళ్లలో పని చేసుకొని నా పిల్లల్ని నేను పోషించుకోవచ్చు, ఈ భక్తి వద్దు, ఈ యేసయ్య వద్దు, ఈ దేవుడు వద్దు అనలేదండి. ప్రాణం పోతుందని తెలిసినా చెరసాలలో ధైర్యముగా అక్కడ నిలబడగలిగాడు. మనం ఊహించుకుందాము, ఈరోజు రాత్రి నా ప్రాణం పోతుందని నాకు తెలిస్తే నేను నెమ్మదిగా ఉండగలనండి? మరణము తప్పించుట ఎవరి వశము? ఆయన దేవుడి వశము. ఆయన తప్పించాలి తప్ప నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మరణం తప్పించలేము. కానీ మరణిస్తామని తెలిస్తే మనము రేపు చనిపోతామని డాక్టర్లు చెప్తే ఆ భయంతో ఈరోజు రాత్రికే చచ్చిపోతాం మనం. ఆ భయంతో నేను రేపు చచ్చిపోతానంటే రేపు నేను చచ్చిపోతానంట అని తలుచుకొని ఈరోజే చచ్చిపోతాం. ఒక వ్యక్తి అంటండి, మీకు అర్థమవటం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ ఈ మాటలు విన్న వాళ్ళ నిజంగా అలాగుందా అని చెప్పొద్దు, అర్థమవటం కోసం నేను చెప్తున్నాను. మరణదూత అంట ఒక వ్యక్తి కోసం వెళ్ళిందంట. మరణదూత ఒక వ్యక్తి ప్రాణం తీసుకోవటం కోసం వచ్చి, నువ్వు సిద్ధపడ్డావా? నీ ప్రాణం నేను తీసుకోవడానికి వచ్చాను అంటే, అయ్యా నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా నేను చక్క పెట్టవలసినవి చాలా ఉన్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అయ్యా అని చెప్పేసి అంటే, త్వరగా ముగించుకో, ఇదిగో కొన్ని నిమిషాల్లో నేను తీసుకెళ్ళబోతున్నానని ఆ మరణదూత ఆ వ్యక్తికి చెప్పాడంట. అయ్యా నా కోసం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మరి మీరు దాటిపోవద్దు, మీరు ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఆయన పాలల్లోనో కాఫీలోనో ఏదో ఒకటి అనుకుందాం, దాంట్లో మరి ఆయన చూడకుండా కొంత మత్తు కల్పించాడంట. అది తాగినటువంటి మరణదూత అది తాగేసి మత్తులోకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మరణదూత చేతిలో ఒక పుస్తకం ఉందంట. ఆ పుస్తకంలో ఫస్ట్ పేరు ఈ వ్యక్తిదే ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా ఈయనేం చేశాడు తెలివిగా, ఆ పేరును అక్కడి నుండి చెరిపేసి ఆ పుస్తకంలో చివరిలో అందరికంటే లాస్ట్లో ఆయన పేరు రాసుకున్నాడు. అంటే ఈ పుస్తకం మొత్తం అందరు చనిపోయిన తర్వాత లాస్ట్లో నేను చనిపోతాను, అప్పటిదాకా నేను చనిపోకూడదు అనుకున్నాడంట. అనుకొని ఈ మరణదూతకి మెలకు వచ్చింది. మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను. మరణదూతకి మెలకు వచ్చింది. ఇంక అయిపోయిందా? అన్ని సిద్ధపరచుకున్నావా? సిద్ధపరచుకున్నానయ్యా, నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది, నువ్వు చాలా మంచివాడిలా కనిపిస్తున్నావు, నాకెవ్వరు కూడా, నేను ఎక్కడికైనా వెళ్తే భయపడతారు తప్ప నన్ను కూర్చోబెట్టి ఎవ్వరు ఆతిథ్యం ఇవ్వాల, కానీ నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చావు కాబట్టి నేను నీకు మేలు చేయాలనుకుంటున్నా అన్నాడంట. అయితే ఏంటి ఆ మేలు అంటే, నేను ఇక నీది ఫస్ట్ నుంచి కాదు లాస్ట్ నుంచి నేను ముందుకెళ్తాను అన్నాడంట. లాస్ట్ నుంచి ఈ మొదటి పేరు ఏది ఉందని చెప్పి లాస్ట్ నుంచి వెళ్తా అంటే ఎవరి పేరు అది? ఆయన పేరే. అర్థం అవటం కోసం దేవుడు దృష్టిలో మన యొక్క దినములు ఆయన గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. నువ్వెన్ని చేసినా ఆయన చిత్తం నుంచి తప్పించుట వల్ల కానే కాదు. మనకు ఆయుష్నిచ్చేది, జీవింపచేసేది, బలమునిచ్చేది దేవాది దేవుడు. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. ఈ సంగతి పేతురు గారు తెలుసుకున్నారు కాబట్టి, తెలుసుకున్న పేతురు గారు నిశ్చంతగా గాఢ నిద్రపోయారంట. రేపు చంపేస్తారయ్యా, ఆల్రెడీ ఒకరిని నరికి చంపేశారు, ఉన్నది నేనే, నన్ను చంపేస్తారు అనుకోకుండా హాయిగా గాఢ నిద్రలో ఉన్నారంట. చూద్దాము 12వ అధ్యాయము మొదట నుంచి 2-3 వచనాలు చదువమ్మా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు
అతని తేవలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయములు సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అక్కడ ఆల్రెడీ సంఘానికి తెలుసు. ఈ సంఘము ఏం చేస్తుందంటే, మనం మొదట చదువుకున్నాం కదండి 12వ వచనంలో, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి. మరియ ఎవరు అంటే ఒక ధనవంతురాలైన విధవరాలంట. ఈమె ఆ ప్రార్థన చేసుకోవడానికి తన చాలా ఉన్నతమైనటువంటి ఇంటి మీద, తన మిద్దె మీద ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చేసిందంటండి. ఇప్పుడు ఇవ్వటమే ఏదో వారంలో ఒకరోజు ప్రార్థన పెట్టుకుంటాం, ఇల్లు ఇవ్వండి అంటేనే కష్టము. అలాంటిది ఈమె చంపుతారని తెలిసినా, ఆల్రెడీ భయంకరమైన చట్టాలు బయట ఉన్నప్పటికీ ఆమె తన ఇంటిని దేవుని బిడ్డలకి ఇచ్చేసింది. పేతురు గారు అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నారు. అయితే యాకోబు గారు ఆల్రెడీ చచ్చిపోయారు. ఇప్పుడు పేతురు గారిని చంపేస్తారని చెప్పి తెలిసి మిగిలి ఉన్న సంఘం ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. సంఘం అయితే అక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ పేతురు గారిని కనుక చూసుకున్నట్లయితే 6వ వచనంలోని, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన పెట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అక్కడ జరుగుతున్న సందర్భం, ఒక పక్కేమో భయంకరమైన దినాలు. సంఘమైతే రహస్యంగా ఆ మరియమ్మ గారి ఇంటి మీదకి వెళ్ళి మిద్దె మీద కూర్చొని గదిలో అందరూ అత్యాసక్తితో ఉపవాస ప్రార్థన. ఈ యొక్క పేతురు గారు కావాలి, మాకు పేతురు గారు నడిపించారు, పేతురు గారు మాకు ఎన్నో ప్రార్థనించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఆయన మాకు కావాలి, సేవకుడు నశించిపోవటానికి వీల్లేదు, సేవకుడు కాపాడబడాలని అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. ఈయనైతే ఒక్కటే, ఎందుకంటేనండి పేతురు గారికి దేవుడు ఒక దర్శనం చెప్తారు. ఆ దర్శనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, నిండు వృద్ధాప్యమందు నీ నడుముకు తాడు కట్టి నేను పక్కకి లాగివేయబడతారని ఒక మాట అక్కడ సువార్త పాఠంలో ఒక చోట రాయబడి ఉంటుంది. పేతురు గారి ధైర్యం ఏంటంటే, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు నేను బ్రతుకుతాను, లేదా దేవుడు నాకు వృద్ధాప్య వయసు వరకు ఆయుష్నిస్తానని మాట ఇచ్చాడు. ఆ సమయంలో నాకు ఇష్టం లేని మరణం వస్తుందని దేవుడు చెప్పాడు, కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన ఉంటాడు. ఒక చోట చూసుకున్నట్లయితే అండి, లేఖనాల్లో రాయబడలేదు కానీ కొన్ని కామెంటరీస్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఒకానొక సమయంలో ఎక్కడికి వెళ్ళినా పేతుర్ని చంపాలని రోమా ప్రభుత్వం వెంటబడుతూ ఉంటే ఆ రోమా ప్రభుత్వం నుంచి తప్పించుకొని, ఆ చెరసాల నుంచి తప్పించుకొని ఆయన పారిపోవాలని ప్రయత్నించాడు. అవకాశం దొరికింది కదా అని. పేతురు గారు తెల్లవారుతూ ఉండగా, ఇంకా చీకటిగా ఉండగా ఒకానొక సమయంలో ఆ చెరసాల బయట నుంచి ఆ చీకట్లో వెళుతూ ఉంటే ఆయనకు ఎదురుగా ఒక మనిషి నడుచుకుంటా వస్తున్నారంట. ఎదురుగా ఒక మనిషి, ఏంటి మనిషి ఎవరు, ఈయన యేసయ్యలాగా ఉన్నారే అని దగ్గరికి వెళ్ళి చూసి, అయ్యా మీరా, ఎక్కడికయ్యా వెళ్తున్నారంటే, నీ బదులు నువ్వు మరణించడానికి పారిపోతున్నావు కదా, నీ కొరకు నేను మరణించడానికి మళ్ళీ తిరిగి సిలువవే, ఆల్రెడీ ఒకసారి మీ కొరకు ప్రాణం పెట్టాను, కానీ నీ స్థానంలో మరణించడానికి నేను మళ్ళీ ఆ యొక్క రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నానంటే, అప్పుడు పేతురు గారికి బుద్ధి వచ్చిందంట. అయ్యా నువ్వు నాకు అప్పగింపబడినటువంటి ఈ పనిని నేనే నిర్వర్తిస్తాను, నేను వెనకడుగు వెయ్యను, నేను భయపడను అని చెప్పి మళ్ళీ చెరసాలలోకి వెళ్ళినట్టుగా కొన్ని పుస్తకాలలో ఈ యొక్క సందర్భం గురించి వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు పేతురు గారి నిశ్చింత ఏంటంటే, దేవుడు కృప ఉన్నంత కాలము నేను క్షేమంగా ఉంటాను, ఆయన పిలుచుకున్న గడియలో నేను ఆయన రాజ్యానికి వెళ్తాను, అప్పటి వరకు నాకు ఏ బాధ లేదు అని ఆయన హృదయంలో ఉన్న బాధ, కలవరము, దిగులంతా కూడా దేవుడి మీద వేసి ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూనేమో 4 చతుష్టాయములు, ఇంచుమించుగా 16 మంది సైనికులు ఉన్నారు. బయట చెరసాల దగ్గర ఉన్నారు. అందరూ సైనికులు కాచుకొని ఉన్నారు. మరి ఈయనకేదో సెక్యూరిటీ ఇచ్చినట్టు ఉంది ఆ సైనికులు.
ఆయనను క్షేమంగా ఆయనమే హ్యాపీగా నిద్రపోతున్నాడు. వీళ్ళు మాత్రం మేలుకొని అటు ఇటు సైనికులు తిరుగుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో, ఆ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. నీకెన్ని బంధకాలున్నా, నీకు ఎన్ని వ్యాధులున్నా, నీకెన్ని అప్పులున్నా, నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దిక్కుతోచని స్థితిలో ఉన్నా, నువ్వు నీ భారమంతా ఆయన మీద మోపి నువ్వు నెమ్మదిగా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, తప్పకుండా ఆయన నన్ను విడిపిస్తాడు, నన్ను విడిపించుటకు ఆయన శక్తిమంతుడని నువ్వు నమ్మితే నువ్వు దిగులు పడవు, నువ్వు కన్నీరు కార్చవు, నువ్వు నలిగిపోవు. ఇంకా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు అంటే దేవుడి మీద నీకు గ్యారంటీ లేదు కాబట్టి, దేవుడు మేలు చేయడం నువ్వు అనుమానిస్తున్నావు కాబట్టి. నువ్వు నిజంగా దేవుని నమ్మావు అంటే గనక నీ భారమంతా ఆయన మీద మోపి ధైర్యంగా పేతురులాగా నిద్రపోతావు. అలా ఉంటే ఆయన వదిలేస్తాడా? చీకటిగా ఉన్న ఆ గదిలోకి, ఎందుకంటే అప్పటి కాలంలో సైనికులు వేసినప్పుడు చిమ్మ చీకట్లో వాళ్ళని సైనికులు ఉంచుతారండి, వెలుగులో ఉంచరు. కేవలం భోజనం పెట్టేటప్పుడు మాత్రమే ఆ యొక్క తొలగించి ఆ కొంచెం భోజనం పెడతారు, మళ్ళీ చీకటి అగాధంలో అక్కడ శత్రువులను బంధిస్తారు. అలాంటి చిమ్మ చీకటిలో దేవుని దూత ప్రత్యక్షమయ్యి పేతురు గారిని తట్టి మరీ లేపంగానే అతని చేతుకున్న సంకెళ్ళు ఊడిపడ్డాయంట. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించు కాలమున నీ చీకటి వెలుగుగా మార్చబడుతుంది. నువ్వు ఏ సంకెళ్లతో అయితే బంధింపబడి ఉన్నావో, ఏ శ్రమలతో అయితే, ఏ నిందలతో అయితే, ఏ అవమానములతో అయితే నువ్వు బంధింపబడి ఉన్నావో, ఆ దిక్కు తోచని ఆ చీకటి అగాధములోని దేవుడు నిన్ను దర్శించినప్పుడు నీ మీద వెలుగు ప్రకాశించి నీకున్న సంకెళ్ళు ఊడి పడిపోతాయని దేవాది దేవుడి మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్ద వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధిని దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయునుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకొని. ఏం జరిగిందంటేనండి, ఇక్కడ ఇలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లోనే మొదటి కావలి రెండో కావలి దాటుకుంటా గవిని దాటి బయటికి వెళ్ళి దేవదూతలు అక్కడ వదిలిపెట్టేసి దేవదూతలు కంటికి కనపడలేదంట. అప్పటిదాకా పేతురు గారు అనుకుంటున్నారు దర్శనంలో నేను ఊహించుకుని, ఎందుకంటే గాఢ నిద్రపోయాడు కదా. దేవుడు నీకు కార్యం చేయాలనుకున్నప్పుడు నీకు కూడా తెలియదండి. హల్లెలూయా. ఇది ఎలా జరిగింది, ఇంత మిరాకిల్ ఎలా జరిగింది, ఇంత అద్భుతం ఎలా జరిగిపోయింది, ఇది అసాధ్యము కదా, ఇది అలా వల్ల కాదు కదా అని మనం అనుకుంటాం. దేవుడి కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు. ఆయన నీ జీవితంలో కార్యం చేసినప్పుడు అనేకులు ఆశ్చర్యపోయే విధంగా, అన్యజనులు ఆశ్చర్యపోయే విధముగా ఇది ఎట్లా సాధ్యమైంది, ఇది ఎలా సాధ్యమైనది నీకే తెలియకుండా అప్పుడు తెలివి వచ్చిందంట. శత్రువు చేతుల నుండి బయటకు తీసుకొచ్చి క్షేమంగా వదిలిపెట్టేంత వరకు పేతురు గారు తన బలాన్ని ఉపయోగించో, తన జ్ఞానమును ఉపయోగించో, తన ఆలోచన బట్టి బయటికి రాలేదు. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, నేను నా తెలివిని ఉపయోగించి, నేను కష్టపడి, నేను సంపాదించి, నేను ఎలాగైనా ఈ బంధకాల నుంచి బయటపడాలని నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు బయటపడవు. నీ వల్ల అయితే కాదు. నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే తన కార్యాలు నీ యొక్క ప్రమేయం లేకుండానే నువ్వు కష్టపడకుండానే దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా గమనించినట్లయితే అప్పుడు ఈయనకి మెలకు వచ్చింది. ఇంకా వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసు, ఎందుకంటే నిత్యము ప్రార్థన చేసే ఇల్లు అక్కడ మరియమ్మ గారి ఇల్లు, అక్కడే ఈ సంఘం అంతా ఉంటుందని తెలుసు. ఈ సంఘం మీద నమ్మకం సేవకులకి, ఎందుకంటే నా సంఘం నన్ను ఒంటరిగా విడిచిపెట్టదు, నేను చెరసాలలో ఉన్నా, నా కోసం ప్రార్థించే సంఘము ఆ మరియమ్మ గారి ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రార్థిస్తానే ఉంటారని డైరెక్ట్గా ఎక్కడున్నారని ఎత్తుక్కోలా. పేతురు గారు సరాసరి మరియమ్మ ఇంటికి వెళ్ళారు. మరియమ్మ ఇంటికి వెళ్ళి ఇప్పుడు తలుపు కొడుతూ ఉన్నారు. అయితే 13వ వచనం,
అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. చాలండి, ఇక్కడ చూసుకుంటే ఆయన వచ్చి తలుపు కొడుతూ ఉన్నాడు. ఆ తలుపు కొట్టేటప్పుడు అంటండి, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నది, ఆ ఇంటిలో పనికి కుదిరినటువంటి ఒక చిన్నది, ఈ చిన్నది ఎవరు అంటే యెరూషలేము చిన్నది. మరి ఇంకొక చిన్నది ఉంటుంది, ఇశ్రాయేలు చిన్నది. నయమానుకు స్వస్థత తీసుకుని సువార్త ప్రకటించి ఆయనకు స్వస్థత రావడానికి కారుకురాలైంది. చిన్నది అనగా దాదాపు వయసు 12 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క మరియమ్మ ఇంటిలో ఆమె ఉంటుంది. ఆమె యూదురాలు కాదు, ఆమె గ్రీకు దేశస్తురాలు. ఆమె రోదే అన్న పేరు ఈ యూదయ యొక్క జనాంగములు ఆ పేరు ఉండదు, కానీ గ్రీకుకు సంబంధించినటువంటి ఆ యొక్క సంబంధంగానే ఈ పేరు ఉంటుంది. రోదే అనగా గులాబీ అని అర్థం. ఈమె పేరేంటండి? గులాబీ, పరిమళించేది, వికసించేది, సువాసననిచ్చేదని ఆమె పేరు. ఈమె తన జాతి కాకపోయినప్పటికీ ఆమెతో పాటు పేతురు గారు ఉన్నప్పుడు పేతురు గారిని హృదయపూర్వకంగా వెంబడించింది కాబట్టి ఒక్కసారి తలుపు కొట్టినప్పుడే, ఒక్కసారి కేక వేసేటప్పుడే ఇది పేతురు గారు స్వరమని గుర్తుపట్టింది. హల్లెలూయా. నిజముగా నీవు దేవుణ్ణి వెంబడిస్తే సాతాను స్వరమేదో, పరిశుద్ధాత్ముని స్వరమేదో నువ్వు గుర్తుపడతావు. వాక్యము ఎవరైతే దేవుని నడిపింపుతో వాక్యం ప్రకటిస్తున్నారో, ఎవరైతే కల్పిత కథలతో లేకపోతే లేని వాటిని కల్పించేసి మనల్ని చెడగొడుతున్నారో నువ్వు తెలుసుకుంటావు. నీకు అర్థం కావట్లేదండి, ఎవరేం చెప్పినా బాగానే అనిపిస్తుంది, ఎవరేం చెప్పినా అనిపిస్తుంది అంటే నువ్వు నిజముగా దేవుణ్ణి వెంబడించడం లేదని అర్థం. నువ్వు నిజంగా దేవుణ్ణి గనక వెంబడిస్తే మొదటిసారే నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతావు. ఆ స్పర్శను నువ్వు అనుభవించగలుగుతావు. చిన్నదే కానీ ఆమె ఆలోచన మొదటిసారి పేతురు గారిని అక్కడ గుర్తుపట్టి ఉంది. కానీ వాళ్ళు అంటున్నారు పిచ్చిదానివి అనిరంట. పిచ్చిదానివి, నోరు మూసుకో. పేతురు గారు ఎక్కడో జైల్లో ఉంటే పేతురు గారి కోసమే కదా ప్రార్థన పెట్టుకుంది. పేతురు గారి కోసమే ప్రార్థన పెట్టుకుంటూ నువ్వు అప్పుడే వచ్చేసాడంటావేంటి? ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం, నిజమే కదండి. ఎక్కడో ఒకటి ఉంది, వర్షాలు పడట్లేదని ప్రార్థన చేస్తున్నారంట. మరి సేవకులు అన్నారంట, సరే వర్షం కోసం మనం ప్రార్థన పెట్టుకుంటున్నాము, ఎవరి విశ్వాసం కొలది వారు బలంగా రండి అంటే అందులో ఒక చిన్నదంట అండి గొడుగు పట్టుకొని వచ్చిందంట. భయంకరమైన ఎండ బయట ఉంటే గొడుగు పట్టుకొని వస్తే, ఏంటమ్మా ఇంత ఎండగా ఉండి నువ్వు గొడుగు పట్టుకొచ్చు, ఎండ తగలకూడదని పెట్టుకున్నావంటే, లేదు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన అయిపోయేసరికి ఖచ్చితంగా వర్షం దేవుడిస్తాడని విశ్వాసంతో గొడుగు పట్టుకొచ్చుకుందంట. అలాంటి విశ్వాసం మనకుందా? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, జరిగిద్దంటారా? నిజమేనంటారా? అన్ని రోజులు ఉండగలమంటారా? రేపటి నుంచి 40 దినాలు ఉపవాస ప్రార్థన స్టార్ట్ అవుతుంది, అన్నీ సహకరిస్తాయంటారా? ఏది చేసినా నువ్వు దేవుని మీద డిపెండ్ అవుతా అన్నాడు. పేతురు గారు చెరసాలలో ఉండి నిద్రపోయినట్టుగా నువ్వు దేవుడి మీద భారమేసి హాయిగా నిద్రపోగలుగుతావు. లేదు, నీ హృదయంలో హార్ట్ బీట్ పెరిగిపోయింది, పల్సు ఇదైపోయింది, బీపీ డౌన్ అయిపోయింది, హై అయిపోయింది. ఎందుకు అయిపోతున్నాయి అంటే మనకున్నటువంటి టెన్షన్ బట్టి తట్టుకోలేక. నేను కూడా గుంపులో ఉన్నాలేండి, ఒకసారి ఏమో లో బీపీ అంటారు, ఒకసారి ఏమో హై బీపీ అంటారు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, మీ శారీరక బలహీనతలు బట్టి కాదు, నా శక్తిని బట్టి నన్ను ఆశ్రయించుండి అని అంటున్నాడు. నన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదువా లేదంట. సింహపు పిల్లలైన ఆకలిగొని ఉంటాయి, కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఆయన ఏ మేలు కూడా నీకు తక్కువ చేసేవాడు కాదు, నీకు కొదువ చేసేవాడు కాదు. ఇప్పుడు సంఘమంతా రహస్యంగా, ఒకవేళ వారికి పలానా ప్లేస్లో ప్రార్థన జరుగుతుందని తెలిసారా, రాజు వచ్చి అందరినీ చంపేస్తాడు, చెరసాలకు లాక్కెళ్ళిపోతాడు. అయినా కూడా ధైర్యంగా ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోతున్నారు. ఈనాడు మనకు కొదువుగా ఉన్నది, మందిరాలకు వస్తున్నాము, వెళ్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం,
కానుకలు ఇస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నాం. కానీ సమస్య రాగానే దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మలేకపోతున్నాం. గుడ్డిగా ఆయన మీద ఆధారపడిపోవాలి. నువ్వు అటు ఇటు చేస్తాడంటావా చేయడంటావా, అది కాదు. నా దేవుని చేతికి నేను అప్పగించుకున్నాను. నిశ్చయముగా ఆయన కార్యం చేయడానికి శక్తిమంతుడు. ఆయన ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చగలడు. ఖచ్చితంగా నా జీవితాన్ని ఏం చేయగలడు, మార్చగలడని నువ్వు నమ్మాలి. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆసక్తిగానే ప్రార్థన చేస్తున్నారు, కానీ నమ్మలేకపోయారు. కానీ ఆ చిన్నది మాత్రం నమ్మింది. అందరూ అంటారు, ఇలాగ భక్తిగా వెళ్ళేటప్పుడు అంటే అందరూ అంటారండి, పిచ్చి పట్టింది నీకు అంటారు. పిచ్చి పట్టింది. నేను సేవకు వచ్చినప్పుడు వచ్చే నెలకి 4 నుండి 5 సంవత్సరాలు నేను బిజినెస్లు వదిలిపెట్టి సంపూర్ణ సేవకు వచ్చి ఆగస్టు 15కి. అయితే నేను ఇక్కడికి సేవకు వచ్చినప్పుడు అందరు అన్నారు, నాకు పిచ్చి పట్టింది అన్నారు. ఎందుకంటే వ్యాపారాలు చేస్తూ సేవ చేస్తుందిగా, అక్కడ షాపులు చూసుకుంటుంది, ఇటు సేవ సువార్తకు వస్తుంది, చేతి నిండా డబ్బులు ఉంటున్నాయి, పిల్లలకి కొదువు ఉండదు, నాకు కొదువు ఉండదు, ఇలా చేసుకోవచ్చుగా. దేవుడు షాపులమ్మే, ఈమె పెద్ద భక్తి పర్రాలంట, పెద్ద ఇక్కడ విజయవాడలో సేవకులు లేరంట, ఈమె వచ్చి సేవ చేసిద్దంట. నన్ను ఎంతో పిచ్చిదానిగా మాట్లాడి ఉంటున్నారు. నాకు తెలుసు, నాకు జ్ఞానం లేదని తెలుసు, నాకు ట్రైనింగ్ లేదని తెలుసు. ఉన్న స్థితిని విడిచిపెట్టి వస్తే ఇక్కడ బాధ అనుభవించాల్సిందని నాకు తెలుసు. కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని నాకు తెలుసు. హల్లెలూయా. వీటన్నిటికంటే, ఈ సమస్యలన్నిటికంటే, అంటున్న నిందల కంటే, అవమానాల కంటే, నాకు కలుగుతున్న అనుమానాలన్నిటికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ నోటితో అయితే పిచ్చివాళ్ళు అన్నారో వారి కన్నుల ఎదుటే దేవుడు గొప్ప చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుని పనిలో వాడబడుటకు నిజమే నాకంటే గనులైన పరిశుద్ధులైన సేవకులు ఎందరో ఉన్నారు ఈ విజయవాడ పట్టణంలో. కానీ నా మట్టుకు నేను కొన్ని ఆత్మలనైనా సంపాదించడానికి దేవుడు పిలుచుకున్నప్పుడు, ఆ భారము కలిగి ఆయన మాటకు లోబడ్డప్పుడు వాటన్నిటిని కొట్టివేసి ఎట్టి రీతిగా అయితే నన్ను మీ ఎదుట నిలబెట్టి ఉంటున్నాడో, మిమ్మల్ని కూడా మీరు చేసే ప్రార్థన కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఏమ్మా ఎప్పుడు దేవుడు దేవుడని పరిగెడతారు, మొన్నే ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి అన్నారు, మళ్ళీ మొదలు పెట్టారా, పొద్దున్న వెళ్ళావుగా ఆరాధనకి మళ్ళీ సాయంకాలం వెళ్ళాలా, ఇలా నిన్ను వెనక్కి లాగేవాళ్ళు, నీ భక్తిని వెర్రితనంగా అనుకునేవాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు, ఆ సేవకుల్ని మీరు నమ్మద్దమ్మా. ఆ సేవకులు నమ్మితే వాళ్ళు కానుకల కోసం చెప్తారు, వాళ్ళ అవసరాల కోసం చెప్తారు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరెన్ని అనుకున్నా దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి దేవుడు కార్యం చేస్తాడని నమ్మి వాళ్ళందరూ పిచ్చిదానివి, నోరు మూసుకో పిచ్చిదానా అంటున్నారు. లేదు, నేను పేతురు స్వరము విన్నాను. హల్లెలూయా. ఆమె గట్టిగా వాదిస్తుందంట, లేదు నేను చెప్పింది నిజమే, వచ్చింది పేతురే, తలుపు కొట్టేది పేతురే, కావాలంటే చూడండి అనేసరికి వాళ్ళు మళ్ళీ 3వ సారి అన్నారంట, పేతురు గారు అయి ఉంటారు కానీ దేవుని దూత ఏమన్నా వచ్చి ఉంటారన్నారు. పేతురు గారు ఇంకా గట్టిగా తలుపులు కొడతా ఉన్నారు. తలుపులు గట్టిగా బడబడబడ, ఎందుకంటే బయట కనిపిస్తే ఎవరికైనా మళ్ళీ తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తారు. తలుపులు గట్టిగా కొడతా ఉంటే అప్పుడు పేతురు స్వరాన్ని వాళ్ళు గ్రహించి, కొంత సమయం పట్టింది గ్రహించడానికి, అప్పుడు వచ్చి తలుపు తెరచి పేతురు గారిని లోపలికి ఆహ్వానించారు. ఆశ్చర్యపోయినట్లుగా అప్పుడు అంటున్నారు, ఊరకుండడని వారికి చేసైగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో ఏలాగు తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబునకు సహోదరులకు ఈ సంగతులు తెలియచేయడని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వేరొక స్థలానికి వెళ్ళిపోయాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి లేఖన భాగంలో మనకి దేవుడు నేర్పించేది ఏంటంటే, భయంకరమైన శ్రమల మధ్యలోనే దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. ఏ స్థితిలోనైనా నీవు సిద్ధంగా ఉండటానికి మరి అన్ని ఆయుధములు ధరించుకొని ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత అన్ని విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆయన పిలుపుకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా. నీకు సిద్ధపాటు లేకపోతే ఆ శ్రమలను భరించడానికి నీకు కష్టంగా ఉండి ఆ శ్రమలను తట్టుకోలేక నువ్వు వెనకడుగు వేస్తే ఆయన రాజ్యంలో నువ్వు ఉండలేవు. మొదటగా యాకోబు సిద్ధపడ్డాడు. యవ్వనస్తుడు, తల నరికి చంపినా కూడా తనను తాను సంతోషంగా అర్పించుకున్నాడు. తనతో పాటు ఉన్న వ్యక్తిని చంపినా పేతురు గారు దేవుడి మీద ఆధారపడ్డారు, సంతోషంగా నిద్రించారు.
నీకున్న భారమంతా దేవుడి మీద వేసినప్పుడు నువ్వెక్కడా కూడా టెన్షన్ పడకుండా మనశ్శాంతిగా ఉండగలుగుతావు. మనశ్శాంతి లేదండి, నా కోసం ప్రార్థన చేయండి అని అంటున్నావా? తప్పకుండా ప్రార్థన చేస్తాం. కానీ నీకు కావాల్సింది ఏంటంటే ధైర్యము కావాలి, దేవుడి మీద ఆధారపడటం కావాలి. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే మించిన ప్రేమ నీ దేవునికి ఉందని నువ్వు నమ్మాలి. తల్లి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఏ కన్న తల్లి బిడ్డలు మర్చిపోతుందా? ఎలా మర్చిపోతుందండి అంటే, టీవీ న్యూస్లో చూసుకుంటే తల్లి పిల్లల్ని చంపేసింది, తండ్రి పిల్లల్ని చంపేశారు. ఈ లోకంలో చంపటము, ఈ లోకంలో తల్లిదండ్రులకైనా అది సాధ్యమేమో, కానీ నీకు జన్మనిచ్చినటువంటి, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి నిన్ను కన్న యేసు ప్రభుల వారికి మాత్రం నీ కోసం ఏమి అర్పించడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాంటి దేవుడి మీద నువ్వు ఆధారపడితే నీ భారాన్ని బట్టి నువ్వు కృంగిపోవు. ధైర్యము కలిగి దేవుని మీద ఆధారపడతావు. దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఆయన ఎంత గొప్ప దేవుడో పేతురు గారికి తెలియకుండానే దేవదూత వచ్చి చీకట్లో వెలుగును ఉదయింపచేసి తట్టి లేపి బయటకు తీసుకెళ్ళి మరి శత్రువుల నుంచి తప్పించేంత వరకు పేతురు గారికి తెలియదు. నీకు తెలియకుండానే నీ శ్రమ నీకు దూరమైపోవునుగాక. దేవుడు నీ జీవితంలో చీకటిని వెలుగుగా మార్చునుగాక. ఖచ్చితముగా నువ్వు ధైర్యము కలిగిన దత్తపుత్ర ఆత్మతో నింపబడుదువుగాక. అటువంటి కార్యములు చేయాలని ఆశతో ఉన్నప్పుడు ఆ చిన్నది అన్యుదేశస్తురాలు రోదే ఎలాగూ దేవుని స్వరము గ్రహించిందో, ఈ అంత్య దినాలలో ఏది దేవుని కొంతమంది అంటారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, దేవుడు మన కోసం వెల చెల్లించాడు, నువ్వు 3 పూట్ల తిని కంటి నిండా నిద్రపోయి హాయిగా, సరే దేవుడి మీద భారం వేస్తూ ఓకే, నువ్వు తిను తాగు సుఖించు, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు ఎంజాయ్ చెయ్యి, నీ బదులు దేవుడు ప్రాణం పెట్టేశాడని అబద్ధపు బోధలు వస్తున్నాయి. నువ్వు గ్రహించాలి, రోదే గ్రహించినట్టుగా ఇది సాతాను స్వరము, ఇది దేవుని స్వరము కాదు. నీ యవనస్తుల కొరకు, నీ పసిపిల్లల కొరకు అంగలార్చమంటున్నాడు. రోదన విద్య కలిగిన స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు. అంగలార్చే స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు. భయంకరమైన దినాలలో, అంత్య దినాలలో మనం నివాసము చేస్తున్నాం. ఈ దినాలలో నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు. రేపటి నుంచి జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా, ఎందుకంటే నిన్నటి వారమే, ఈరోజు వారం కూడా కాదు, మనం నిన్నటి వారమే. రేపేమి జరుగుతుందో తెలియదు. తామరాకు పైన నీటి బొట్టుకు ఎలా గ్యారంటీ లేదో మన జీవితానికి గ్యారంటీ లేదు. నీవు, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము దేవుని చేతిలో క్షేమంగా ఉండాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండు.